యాంకర్ శ్యామలని రోజాని ఒకేసారి అధికార ప్రతినిధులుగా నియమించాడు. అధికార ప్రతినిధులుగా నియమించగానే నెక్స్ట్ డేనే అనుకుంటా శ్యామల ఆత్రం ఆపుకోక ఉత్సాహం ఆపుకోక ఏదో కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఒక వీడియో రిలీజ్ చేసింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, ఏకంగా మీరు పిల్లికి పిచ్చం పెట్టరు, జగన్మోహన్ రెడ్డి గొప్ప దేవుడు వీరుడు అని చెప్పేసాను. ఇవాళ రాజీనామా చేసింది. అఫీషియల్గా రాలేదు కానీ అన్అఫీషియల్గా నాకు తెలిసిన వార్త యాంకర్ శ్యామల వైసీపీకి రాజీనామా చేసింది. కావాలంటే చూడండి, తన ట్విట్టర్ అకౌంట్లో రీసెంట్గా వేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేసుకుంది. గత వారం 10 రోజులు బట్టి తిరుపతి లడ్డు వ్యవహారంలో కానీ ఇతర ఏ వ్యవహారంలో కానీ ఎక్కడా స్పందించమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడిగినా పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళినా సరే నేను స్పందించను. ఎందుకు అంటే రాగానే మాట్లాడింది కదా కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు. అధికార ప్రతినిధిగా నియమించగానే ఒక వీడియో మాట్లాడేసింది కదా, ఆ వీడియోకి మామూలుగా చేసుకోవాలా, మామూలుగా అంటే తిట్టడం అంటే బూతులు కాదు, కౌంటర్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అన్నావు కదా, ఏకంగా దాన ధర్మాలు చేస్తున్నారని చెప్పేసి అన్నావు కదా, ఇది ఒక్కటి చేయించని చెప్పేసి అందరూ వేసుకున్నారు. అందరూ కౌంటర్ ఇచ్చేటడికి దానికి సమాధానం చెప్పలేక ఒక 4 రోజుల పాటు కొద్దిగా బాధపడింది పాపం. ఇవాళ తిరుపతి లడ్డు వ్యవహారంలో స్పందించి ఉంటే కనుక వనబరువు పోయేది. అంటే రాజకీయాలంటే ముందేమనుకుందంటే అధికారంలో ఉన్నంతసేపు మనకి ఏం కాదులే, కొద్దిగా మనల్ని భయపడతారులే, మనల్ని ఎవరు ఏమనరులే అని చెప్పేసి అనుకుంది. ఓడిపోయిన తర్వాత అధికార ప్రతినిధిని చేయగానే గతంలో ఉంది కదా అలాగే ఉంటుందేమో అనుకుంది. కానీ అలా ఉండదు. అందరూ ఒకేలా మాట్లాడరు. కొంతమంది తిడతారు, కొంతమంది నార్మల్గా కౌంటర్ చేస్తారు. అవి ఎక్స్పెక్ట్ చేయలే. ఏమైంది, సైలెంట్గా రాజీనామా చేసుకుంది. నేను అందుకే అంటున్నా, చాలా సందర్భాల్లో చెప్పా, పేలిపోమాకమ్మా, నువ్వు ఎంత ఎక్కువ రాలిపోయి ఎంత ఎక్కువ పేలిపోతే అది నీకే నష్టం. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. కొంతమంది నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్తారు. కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడిన మాటలు ట్రోల్కి గురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఇలాగ ఉంటుంది. నిన్ను ట్రోల్ చేసారనో ఇంకోటి చేసారనో నువ్వు రాజకీయాల్లోకి రావడం మంచిదే, కానీ ఉదాహరణ చెప్తున్నా, తెలిసి తెలియక మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంటే నాకు తెలిసిన సమాచారం ఇది. అనేక సార్లు తిరుపతి లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడమని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళినా నిర్మోహమాటంగా నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను ఈ రాజకీయాలు చేయలేను, వాటిని చూసి నేను భరించలేను, నన్ను ట్రోల్ చేస్తున్నారు అంతే కదా. మరి 1, 2 అరవకొర తప్పులు మాట్లాడితే ఖచ్చితంగా ట్రోల్కి గురవుతారు ఎవరైనా సరే. అది జగన్మోహన్ రెడ్డి అయినా, గతంలో లోకేష్ గారిని చేశారు, చంద్రబాబు నాయుడు గారిని చేశారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం మాట్లాడినా వాళ్ళు దాన్ని కట్ చేసి, అంటే మాట్లాడింది వేరే ఉంటుంది, దాన్ని కట్ చేసి కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేసింది. ఇక్కడ నీ వీడియోలు ఎవడో కూడా కట్ చేయలే, ఉన్నది ఉన్నట్టుగానే నువ్వేం మాట్లాడేవు అదే దాన్నే ట్రోల్ చేశారు. ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఏమైంది, చివరికి రాజీనామా చేసుకుంది. అంటే రాజీనామా అంటే అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇవాళ రేపు తెలియదు. కలితే తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ కానీ ఇవన్నీ చెక్ చేయండి. రీసెంట్గా 15 రోజుల కిందట ఏదో ఒక పోస్ట్ చేసినట్టుంది, అది కూడా డిలీట్ చేసింది. నారా లోకేష్ గారికి సంబంధించి ఒక పోస్ట్ చేసింది, అది కూడా డిలీట్ చేసుకుంది. ఇలా ఉంటాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి వాడకు ఈ రేంజ్లో ఉంటుంది. మరో 2 రోజులు ఎగిరింది, 3 రోజులు ఎగిరింది, అయిపోయింది. ఏదో నామకే వస్తుంది. పార్టీ అధికార ప్రతినిధులు కాబట్టి పార్టీ నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి నామకే వస్తుందో మాట్లాడుతున్నారు. కానీ ఇంతకు ముందు ఇలాగా రాజకీయాల పట్ల అంత ఆసక్తి చూపుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. రోజా గతంలో ఉండేది భయంకరంగా ఎగిరింది, కానీ ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత ఒక 2-3 నెలలు ఎక్కడ కనిపించలే, పరారీలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అధికార ప్రతినిధి నియమించిన తర్వాత ఏదో ఈ 2-3 రోజులు కొద్దిగా హడావడి చేసింది, అయిపోయింది, ఎగిరిపోయింది. అటు రోజాపాయ, ఇటు శ్యామలాపాయ, ఇంకా కొత్త ఆర్టిస్టులు అందరినీ దింపేస్తారు మా జగన్ అన్న. మా కేఎస్ ప్రసాద్ కానీ, కేఎస్ ప్రసాద్కి కూడా అధికార ప్రతినిధి చేత అయిపోద్దండి. నా కోరిక అది. నేను జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆ కేఎస్ ప్రసాద్ని వైసీపీ అధికార ప్రతినిధిగా చేసేస్తే నీ పార్టీని నువ్వే పీకల దాకా గొయ్యి తీసుకు పెట్టేసినట్టు అయిపోతాయి. ఎందుకు ఆ సాక్షిలో తీసుకెళ్ళి కూర్చోబెడతావు, ఏదేదో మాట్లాడతాడు, ఎందుకు సంబంధం లేని మాట్లాడతాడు.
మన సుప్రీంకోర్టు చెప్పింది ఒకటైతే వీళ్ళు వక్రీకరించి చెప్పేది ఒకటి. ఇంకెప్పుడైనా తీర్పు ఇచ్చేసిందని మాట్లాడుతున్నారు. ఐఏశ్వర్ గారు కానీ ఇదంతా ఒక రొట్ట బ్యాచ్ అన్నమాట. ఐఏశ్వరరావు లేదంటే కేఎస్ ప్రసాదో, కారుమూరి వెంకటరెడ్డో, లేదంటే మా శ్రీరెడ్డో, ఇంకా కొంతమంది బెటాలియన్ ఉన్నారన్నమాట. కోర్టు చెప్పింది ఒకటైతే వీళ్ళు వక్రీకరించి ఇక్కడ ప్రచారం చేసేది ఇంకొకటి. అరే ఏంట్రా ఇలా ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి అర్థమైంది అంతే, ఇంకంతకుమించి ఏమనుకోకూడదు. డిక్లేర్ చేసేది కదా, ఇంకా టైం ఉంది. 3వ తారీఖు వాయిదా వేసింది, ఆ రోజున తేలుద్ది ఏంటి అనేది. ఈలోపు నేను మా జడా శ్రామ్ కుమార్ వస్తాడు, ప్రెస్ మీట్ పెట్టేశాడు, పెద్ద పెద్ద పాఠాలు చెప్పేశాడు, అందరికీ పాఠాలు చెప్పేశాడు. అనిత గారిని ఉద్దేశించి నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావమ్మ తగ్గు అంటాడు. నువ్వు చేసేదో నేను పావలా వంతే యాక్షన్ చేయమంటే నువ్వు ₹10 కానీ ఎక్కువ చేస్తున్నావు కదా, నువ్వు డిసైడ్ చేసేస్తావా. ఇప్పటికిప్పుడు కూటమి మళ్ళీ ఎన్నికలకి వెళ్తే 25 సీట్లు కూడా రావట. ఇదే పోటీ కూడా గతంలో ఏమన్నాడు అనుకున్నారు, ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో, ఒకటి యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో, ఇప్పుడు ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే డిసైడ్ చేస్తా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది. 70 నియోజకవర్గంలో నా ప్రభావం ఉంటుంది, నేను పెద్ద మగోని, నేను పెద్ద వీరుణ్ణి తేల్చేస్తాను అన్నాడు. 417 ఓట్లు వచ్చేసినాయండి ఏకంగా. 1 కాదు 2 కాదు, ఏకంగా 417 ఓట్లు వచ్చేసినాయి. ఇంకా ముఖం మీద నిలిచి కొట్టినట్టు అయింది దెబ్బకి. సిగ్గున్నవాడు ఎవడన్నది అయితే అంతలా మాట్లాడ్డు. నువ్వు రెచ్చిపోవడానికి కూడా కారణం ఉంది, నాకు తెలుసు ఆ విషయం. బహిరంగంగా చెప్పకపోయినా అది అందరికీ తెలిసిందే, చూసే ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఎందుకు రెచ్చిపోతారో, ఏ విధంగా రెచ్చిపోతారో. పైగా మీ దాకా వస్తే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ఏ విధంగా డ్రామాలు ఆడతారో అందరికీ తెలుసు. కేవలం కులం పేరు చెప్పుకొని బతికేస్తున్నారు అంతే. మీ వాళ్ళ పోనీ మీ కులానికైనా లాభం ఉంటుందో, పోనీ ఎవరికైనా ₹10 సాయం చేస్తారంటే చేయరు. వాళ్ళని అమాయకుల్ని చేసేసి వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసి మీ జేబులు నింపుకుంటున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. రాష్ట్ర సమస్యల మీద మాట్లాడొద్దు అనట్లా, మాట్లాడిన ప్రతిసారి కులాన్ని తీసుకురావద్దు అంటున్నా. నిజంగా దళితుల పట్ల కానీ లేదంటే మీ కులంలో ఎవరికైనా సరే అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీతో పాటు మేము కూడా స్పందించాలి. ఆ బాధ్యత మా పైన ఉంది. అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే. ఇక్కడ కుల మతాలకేం పెద్ద భేదాలు ఏమీ లేవు కదా, మీది ఆ కులం మాది ఈ కులం అని చెప్పేసి అని. కానీ అసందర్భంగా మాట్లాడిన ప్రతిసారి మన కులాన్ని తీసుకొచ్చి ముందెట్టెత్తి మాట్లాడతారా అండి.